వార్తల వివరాలు చూస్తే గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమంలో కోలాహలంగా జరిగింది. విశిష్ట అతిథులు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. విశిష్ట అతిథులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. లోక్ భవన్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గర గవర్నర్ కుడివైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూర్చున్నారు. గవర్నర్ ఎడమవైపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, లోకేష్, బొత్స సత్యనారాయణ కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. అంతకుముందు ఎట్ హోమ్ కార్యక్రమంలో ప్రధాన వేదిక వద్దకు వెళ్తూ మధ్యలో ఉన్న వారందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. బొత్స సత్యనారాయణ కనిపించడంతో ఆయనతో కరచాలనం చేస్తూ బాగున్నారా అని అన్నారు. బొత్స సరదాగా నవ్వుతూ లోకేష్ భుజం తడుతూ పలకరించారు. తర్వాత పక్కనే ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో లోకేష్ కాసేపు మాట్లాడారు. అతిథుల్లో చాలా మందిని పవన్ కళ్యాణ్, లోకేష్లను పలకరించారు. లోక్ భవన్లో నిర్వహించిన తేనీటి విందులో మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, వారి వెంట గవర్నర్ సతీమణి సమీరా నజీర్, సీఎం సతీమణి భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజీనావో, సీజే సతీమణి గుడియా ఠాకూర్లు కూర్చున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కార్యక్రమానికి వచ్చి కాసేపు ఉండి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రుహుల్లా ఉన్నారు. గవర్నర్, చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. ఆ నలుగురు దంపతులు సరదాగా మాట్లాడుకుంటూ ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. అబ్దుల్ నజీర్, పవన్ కళ్యాణ్, లోకేష్లతో ఫోటోలు దిగేందుకు అతిథుల్లో చాలా మంది ఆసక్తి చూపించారు. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, సవిత, మండిపిల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఉన్నతాధికారులు, స్వాతంత్ర సమరయోధులు, జాతీయ స్థాయి అవార్డులు పొందిన ప్రముఖులు, క్రీడాకారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా శాఖల కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను నిరంతరం సంప్రదించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సూచించారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా శాఖల కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను నిరంతరం సంప్రదించాలని
తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చనే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు సాధించాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీపై పూర్వోదయ పథకంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం, నల్లమల సాగర్లను ప్రాధాన్యాంశాలుగా తీసుకుని ప్రస్తావించాలన్నారు. ఎంపీలంతా పొత్తు ధర్మం పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో లౌక్యంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పోలవరం తాజా అంచనాలని ఇప్పటికే కేంద్రానికి ఇచ్చాము. ప్రాజెక్టు నిర్మాణం R&R పూర్తి చేయాలి. దీనికి 12,000 కోట్లు ఇంకా రావాలి. గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేయాలి. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన నీటి ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదు. నల్లమల సాగర్ లాంటి అంశాలు పార్లమెంటులో ప్రస్తావనకు వస్తే రాష్ట్ర వాదనలు గట్టిగా వినిపించాలని సీఎం చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో కారవాన్లను ప్రారంభించి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు భక్తులకు వెసులుబాటు కల్పించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూపొందించిన కారవాన్ను నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు భాగస్వామ్యంతో కారవాన్లను ప్రారంభించి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు భక్తులకు వెసులుబాటు కల్పించనున్నట్లు తెలియజేశారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక సంస్కరణలు, కొత్త కార్మిక చట్టాల అమలు విధానం, కార్మికుల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి మరియు రాష్ట్ర కేంద్ర సమన్వయంపై ఈ ప్రాంతీయ సదస్సు కీలకంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాల పెంపు దిశగా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు మరియు ఇతర కీలక అంశాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిర్వహిస్తున్న 3వ ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు విచ్చేసిన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శోభా కరందల్జేను నోవాటెల్ వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషగిరిబాబు, లేబర్ కమిషనర్ గంధం చంద్రుడితో పాటు శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక సంస్కరణలు, కొత్త కార్మిక చట్టాల అమలు విధానం, కార్మికుల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి మరియు రాష్ట్ర కేంద్ర సమన్వయంపై ఈ ప్రాంతీయ సదస్సు కీలకంగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాల పెంపు దిశగా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది త్యాగధనులు ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నంలో కలెక్టర్ బీకే బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పేరెడ్ కమాండర్ అడ్మిన్ ఆర్ఐ రాఘవయ్య పాల్గొన్నారు. కలెక్టర్ జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పేరెడ్ నిర్వహణకు పేరెడ్ కమాండర్ అనుమతి కోరిన అనంతరం జిల్లా ఎస్పీ కలిసి పేరెడ్ గ్రౌండ్స్లో పేరెడ్ వీక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పరిశీలన వాహనంలో ప్లాటూన్ వారీగా పేరెడ్ టర్న్ అవుట్ను పరిశీలించారు. పేరెడ్ కమాండర్ ఆర్ఐ అనుమతి పొంది ప్రదర్శించిన కవాతు కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ తన సందేశాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి లబ్ధిదారుల వివరాలు, ప్రజలపై అవి చూపుతున్న సానుకూల ప్రభావాలను ఆయన సవివరంగా వివరించారు. విభిన్న ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. శకటాలు ప్రభుత్వ పథకాల ప్రతిపాదనలు మరియు ప్రగతిని చాటుతూ అందరినీ ఆకర్షించాయి. ఈగల్ టీం వారు ప్రదర్శించిన స్కిట్ అందరినీ ఆకర్షించింది. గుడివాడలో స్పష్టమైన మార్పు కోసం సంకల్పంతో చేస్తున్న కృషితో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా తమ సహకారం అందించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. కేవలం ఆకర్షణ కోసమే కాకుండా ప్రజలందరూ ఆస్వాదించేలా బ్యూటిఫికేషన్, అభివృద్ధి పనులను చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఏజీకే స్కూల్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ పింగళి వెంకయ్య త్రివర్ణ జెండా పాయింట్ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండా, అశోక చక్రంతో కూడిన రైలింగ్ ప్రత్యేకతలను పరిశీలించిన ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పట్టణ బ్యూటిఫికేషన్లో భాగంగా చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల నుండి చక్కటి స్పందన లభిస్తూ ఉండటం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. కేవలం ఆకర్షణ కోసమే కాకుండా ప్రజలందరూ ఆస్వాదించే
కనిపించేలా బ్యూటిఫికేషన్ అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో స్పష్టమైన మార్పు కోసం సంకల్పంతో చేస్తున్న కృషిలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా తమ సహకారం అందించాలని కోరారు. కరాటేలో విశేష ప్రతిభ కనబర్చిన అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని నున్నా రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ రావు క్రీడాకారులకు సూచించారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన 16 మంది క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కరాటే కోచ్ బెల్లం కిషోర్ సారథ్యంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన 16 మంది క్రీడాకారులకు రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ రావు ప్రశంసా పత్రాలు, మోడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన విద్యార్థులను అభినందించారు. కరాటే కోచ్ బెల్లం కిషోర్కి అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి పథకాలు సాధించి తల్లిదండ్రులకు, నగరానికి, అదేవిధంగా మన నున్న పరిధిలో ఉన్న కాలేజీలకు, స్కూల్ విద్యార్థులకు ఆత్మరక్షణకు అవసరమైన కరాటే మీద అవగాహన తెలియజేసి శిక్షణ ఇవ్వాల్సిందిగా కోచ్లకు తెలియజేశారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ సరోవర్ నగర్ స్టేడియంలో ఈ యొక్క కరాటేకి సంబంధించిన కొన్ని పోటీలు జరిగినాయి. దాంట్లో ఒక 30 మినిట్స్లో ఎక్కువ మంది ఎక్కువగా ఎన్ని కిట్లు ఇచ్చారనే దాని మీద పోటీలు పెట్టడం జరిగింది. దాంట్లో మన ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు కిషోర్ గారి యొక్క బృందం మంచి ప్రతిభను కనబరిచి ఒక 15 మంది వరకు దాంట్లో మెరిట్ సర్టిఫికేట్లు కూడా, మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ మెడల్స్ అవన్నీ కూడా బహుకరించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి విద్యార్థికి కూడా మేము కోరుకునేదంటే ప్రతి స్కూల్స్లోకి, కాలేజెస్లోకి వెళ్ళి కిషోర్ గారిని ఈ యొక్క ఏదైతే ఈ మార్షల్ ఆర్ట్స్ ఉందో దాని గురించి వాళ్ళకందరూ కూడా ప్రావీణ్యం ఇచ్చి వాళ్ళకి నేర్పించాల్సింది కోరుచున్నాము. 15 మంది విద్యార్థులు పాల్గొని వాళ్ళు అచీవ్మెంట్ అయ్యారు. 30 మినిట్స్ నాన్ స్టాప్ కిక్స్ అనే ఈవెంట్లో పాల్గొని 30 మినిట్స్ నాన్ స్టాప్గా చేసి ఆ లిమ్కా బుక్ రికార్డు సాధించారు. ఈ యొక్క మెడల్స్ కానీ ప్రశంసాపత్రం అందజేయడానికి మా గౌరవనీయులు నున్న రూరల్ సీఏ కృష్ణమోహన్ రావు గారి చేతుల మీదగా అందుకోవడం మా విద్యార్థులు మాకు ఎంత గర్వకారణంగా ఉంది. అదేవిధంగా వారు తెలియజేసే సూచనతో ఇంకా ముందుకెళ్ళి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, అదేవిధంగా మా అకాడమీకి కూడా పేరు తెచ్చే విధంగా ముందు తీసుకెళ్తామని సార్ కూడా తెలియజేస్తున్న ఈ సందర్భంగా అందరికీ ఈ పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కూడా విద్యార్థులకి నా శుభాశీస్సులు. కార్యక్రమంలో కరాటే మాస్టర్ ముత్యాల కన్నా తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది మహానుభావులు నడియాడిన కృష్ణా జిల్లా ప్రతిష్టను వైసీపీ నేతలు భ్రష్టు పట్టిస్తున్నారని మచిలీపట్నంకు చెందిన కూటమి నాయకులు ధ్వజమెత్తారు. ప్రజల చేతుల్లో తన్నులు తినటానికే ముందే మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన అనుచరులు నోటి దురుసు తగ్గించుకోవాలని కూటమి నేతలు వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కూటమి నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మోటుమర్రి బాబు ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ యాదవ్, మాదివాడ రాము, టీడీపీ సీనియర్ నాయకులు బచ్చుల బోసు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సంస్కారవంతంగా మాట్లాడాలన్న విషయాన్ని పేర్ని నాని గుర్తుంచుకోవాలన్నారు. కొల్లు రవీంద్రపై, చంద్రబాబుపై, నారా లోకేష్పై బురద జల్లి తానేదో గొప్పోడినని అనిపించుకోవాలని పేర్ని నాని ఆపసోపాలు పడుతున్నారని పేర్కొన్నారు. బందరు పోర్టును పూర్తి చేస్తున్నాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, జగన్ రెడ్డి ముందు గొప్పోడిగా కనిపించడం కోసం బూతులు తిరిగితే తోలు ఒలిచేస్తామని పేర్కొన్నారు. ఇలానే వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని, పేదల బియ్యం బొక్కేసి నీతులు చెబుతూ ఉండటం సిగ్గుచేటని అన్నారు. ఒక గౌరవంగా మంత్రిని నోటుకొచ్చినట్టు మాట్లాడటం నీ యొక్క విషయాన్ని బయట పెడుతుంది. నువ్వు దాదాపు 52,000 మీ కుటుంబం ఓడిపోయిందంటే ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ప్రజలు నిన్ను ఏ స్థాయిలో నిన్ను ఎక్కడ పెట్టారో నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు కొల్లు రవీంద్రని ఏదో బురద జల్లి, చంద్రబాబు నాయుడు ఏదో బురద జల్లి, లోకేష్ గారిని ఏదో బురద జల్లి నువ్వేదో రాష్ట్ర నాయకుడు లేదా దేశ నాయకుడు అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ ప్రజలు మర్చిపోయారు, పక్కన పెట్టారు. కావాలని ఈరోజు నీ ప్రాముఖ్యత పెంచుకోవడం కోసం ఈరోజు నువ్వు కొల్లు రవీంద్ర గారిని నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నావు. వాళ్ళ బందరు పోర్టు కొల్లూరు రవీంద్ర టైంలోనే ప్రారంభం అవుతుంది. నువ్వు ఒకసారి 2.5 సంవత్సరాలు మంత్రి చేశావు, అంత క్రితం నువ్వు మీ నాన్నగారు చైర్మన్ చేశారు. ఇవన్నీ కూడా మర్చిపోయి గతం కూడా మొత్తం వదిలేసి రోడ్డు మీద నీ ఇష్టారాజ్యంగా నీ నోటికి ఏదొస్తే అది, ఇక్కడ జిల్లా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు నిష్ఠారాజ్యంగా మాడతావు. సిగ్గుందా, లజ్జ ఉందా, లేకపోతే నపుంసకుడు, రాజకీయ నపుంసకుడు ఎవరంటారు? ఓడిపోయిన వాడిని అంటారు. అంతేగాని నువ్వు ఓడిపోయి ఒకసారి ఆయన చేతిలో, తర్వాత మీ తనయుడు మొన్న ఓడిపోయి నువ్వు రాజకీయ నపుంసకుడు అవతలని ఎట్లా అనగలుగుతున్నావు అని నాకు అర్థం కావట్లా. ఆయన నీ చేతిలో ఓడిపోయింది 4,000తో కొల్లు రవీంద్ర గారు.
నువ్వు ఫస్ట్ టైం ఓడిపోయింది 15,000, మొన్న ఓడిపోయింది 50,000 బాబు. ఈ విధంగా నువ్వు ఓడిపోతూ ఆయన రాజకీయ నవ్వుకుని అంటాం ఎంతవరకు సబబు? మాట్లాడటానికి విలువలు ఉండాలి. ఒక కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నువ్వు వైసీపీ పార్టీలో పనిచేస్తా ఉన్నావు. గతంలో కూడా అర్జునుడు గారు కానీ కొనగల నారాయణరావు గారు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశారు, ప్రతిపక్షంలో చేశారు, అధికార పక్షంలోనూ చేశారు. జిల్లా అధ్యక్షుడు అంటే కొన్ని విలువలతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఇవాళ ఏంటంటే మైక్ ఇచ్చుకుంటే ఏదో మాట్లాడుతున్నాము, ఎంగంగా మాట్లాడగలుగుతున్నాను, రాజకీయాల్లో నేను ఏది మాట్లాడినా చలామణి అవుద్దంటే ప్రజలు తిత్తు తీసేస్తారు. నపుంసకుడు ఎవడనేది ఈ రాష్ట్రం ప్రజలందరికీ తెలిసిపోయిందని. అది ఏదైనా పదం ఉందంటే నీకే వర్తిస్తుంది. అనేక రకాలైన కారణాలు చెప్పారు చాలామంది. వాటిలో నేను వెళ్ళాలని అంత దిగజారి పేరుని ఇప్పుడు గుర్తుపెట్టుకో. రాజకీయ నపుంసకుడు అంటే 60,000 దాదాపుగా 50,000 సామాజిక వర్గం ఉన్నటువంటి బందర్ నియోజకవర్గంలో 15,000 పట్టుమని 15,000 కూడా లేనట్టు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు, 50,000 పైగా 60,000 దాదాపుగా ఉన్నటువంటి నువ్వు కాపు సామాజికులు పుట్టి 52,000తో ఓడిపోయావంటే ఎవరు నపుంసకుడు? రాజకీయ నపుంసకుడు ఎవరు? చిగ్గు లేదా అని అడుగుతున్నావు. నీకు చిగ్గు లజ్జ ఉంటే రవీంద్ర గారు నా మాట అనగలవా? నువ్వు చప్పగా ఇడిచేసావు కాబట్టి ₹2 బియ్యాన్ని కూడా వదిలిపెట్టకుండా అఫీషియల్గా డబ్బులు కట్టి దొరికిపోయిన దొంగవు నువ్వు. కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల, కార్మిక ఉపాధి శాఖల రాష్ట్ర మంత్రి శోభా కరంద్లాజే విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఇతర అధికారులతో కలిసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. పేద మధ్యతరగతి ప్రజలు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడంలో కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక ఉపాధి శాఖల రాష్ట్ర మంత్రి శోభా కరంద్లాజే ముందు ఉంటారని దేవరపల్లి విక్టర్ బాబు కొనియాడారు. టాలీవుడ్ సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ, తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించినందుకు గాను కళల విభాగంలో దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వారి ఇంటికి వెళ్లి అభినందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇరువురు తమదైన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించారని చిరంజీవి కొనియాడారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డ్స్ ఫంక్షన్ నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈజ్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు. విజయవాడ భవానీపురంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కైవల్య అనే ఇంటర్ విద్యార్థి జాతీయ జెండాను పట్టుకుని జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా అద్భుతమైన స్కేటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. శ్రీ విద్యా మోడర్న్ అకాడమీలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్నాడు. మొగల్రాజపురానికి చెందిన కైవల్య అంతర్జాతీయ స్థాయిలో ఆర్టిస్టిక్ స్కేటింగ్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. భవానీపురం స్కేటింగ్ రింగ్లో ప్రతిరోజు స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.